రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు సెమ్కా రేడియో విష్ణు సంయుక్తంగా నిర్వహించే యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ యోగా ట్రైనర్ శ్రీ కలిగొట్ల గోపాల శర్మ గారు మన రేడియో విష్ణు 90.4 స్టూడియోలో ఉన్నారు. యోగా గురించిన, అదేవిధంగా యోగా మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, యోగా వల్ల కలిగే లాభాలు, ఇవన్నీ కూడా మన శ్రోతలకి తెలియజేస్తారు. మరి విన్నావా? నా పేరు కలిగొట్ల గోపాల్ శర్మ. నేను అంతర్జాతీయ యోగా సంస్థ అయిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్గా పనిచేస్తున్నాను. దీని వ్యవస్థాపకులు పూజ్యశ్రీ రవిశంకర్ గారు. జూన్ 21వ తేదీ 2023 సంవత్సరంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. యోగం ద్వారా మనోదోషాలను, వ్యాకరణం ద్వారా శబ్ద దోషాలను, ఆయుర్వేదం ద్వారా శరీర దోషాలను తొలగించిన మహామునివరేణ్యులు పతంజలికి భక్ష్యంజలి ఘటిస్తున్నాను. 2014 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ ఐక్యరాజ్య సమితిలో మన భారత ప్రధానమంత్రి శ్రీయుతులు నరేంద్ర మోడీ గారి యోగా గురించి ప్రతిపాదించగా, నవంబర్ 11వ తేదీన 193 దేశాలకు గాను 43 ముస్లిం దేశాలతో సహా 176 దేశాలు ఏకగ్రీవంగా జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించాయి. సూర్యగమనాన్ని అనుసరించి జూన్ 21వ తేదీ ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం కలిగిన రోజు. కాకతాళీయంగా జరిగినా సరైన రోజునే మనం అంతర్జాతీయ యోగా దినంగా పరిగణించుకోవటం సంతోషదాయకం. సమాజంలో యోగా అనగానే ఆసనాలు వేయడం మాత్రమే అనుకుంటారు. పతంజలి మహర్షి చెప్పిన ప్రకారం ఆసనాలు అనేది 8 అంగాల్లో ఒకటి మాత్రమే. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రిందట పతంజలి మహర్షి యోగశాస్త్రాన్ని రచించారు. ఇది 4 భాగాలుగా విభజింపబడింది. సమాధి పాదము, సాధన పాదము, విభూతి పాదము, కైవల్య పాదము. ఈ 4 పాదాల్లోనూ కలిపి 196 సూత్రాలుంటాయి. పతంజలి మహర్షి ప్రవేశపెట్టిన అష్టాంగ యోగంలో 1 యమ, 2 నియమ, 3 ఆసన, 4 ప్రాణాయామ, 5 ప్రత్యాహార, 6 ధారణ, 7 ధ్యాన, 8 సమాధి. యమ అనే దాంట్లో 5 విభాగాలు ఉంటాయి. 1 సత్యము అంటే అబద్ధాలు ఆడకపోవటం. అహింస అంటే శారీరక మానసిక హింస చేయకుండటం. అస్తేయము అంటే దొంగతనం చేయకుండటం. బ్రహ్మచర్యము అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఇతర స్త్రీల పట్ల నీచభావన లేక మాతృభావన కలిగి ఉండడం. అపరిగ్రాహ్యం అంటే తనకు కానిదాన్ని తను గ్రహించకపోవడం. ఉదాహరణకు లంచాలు మొదలైనవి. ఈ 5 నియమాలు ప్రతి మానవుడు పాటిస్తే సమసమాజ శ్రేయస్సు కలిగి అందరూ సంతోషాలతో జీవించగలరు. ఇక 2వది నియమం. దీనిలో 5 విభాగాలు ఉంటాయి. వరుసగా 1 శుచి అంటే శారీరక మానసిక శుచితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా కూడా ఉంచుకోవాలి. 2 సంతోషం, లభించిన దాంతో సంతృప్తి, అత్యాశకు పోకపోవడం. 3 తపస్సు, యోగ సాధనచే శరీరమును మనస్సును నియంత్రించుకొని మోక్ష సాధనకు ప్రయత్నించడం. 4 స్వాధ్యాయం. స్వ అంటే తను తాను, అధ్యయనము అంటే తెలుసుకోవడం, అంటే తన బలహీనతలు తెలిసి బలాలు తెలిసి ప్రవర్తించడం. ఈశ్వర ప్రణిధానము అంటే భగవత్ ప్రార్థన చేస్తూ ఇదంతా భగవంతుని ఇచ్ఛానుసారం జరుగుతుందని గమనిక కలిగి ఉండటం. ఇక 3వది ఆసనం. ఆసనాలు ఎన్నో రకాలు చెప్పబడ్డాయి. ప్రతిరోజు శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి మనం కొన్ని ఆసనాలు వేయాలి. ఇక 4వది ప్రాణాయామం. ప్రాణ అంటే ప్రాణశక్తిని, ఆయామం అంటే నియంత్రించుకొని అధిక శక్తిని పొందడం. ప్రాణాయామంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. 5వది ప్రత్యాహారం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. జ్ఞానేంద్రియాలు 5: 1 కన్ను, 2 ముక్కు, 3 చెవి, 4 నాలుక, 5 చర్మము. కర్మేంద్రియాలు 5: 1 కాళ్ళు, 2 చేతులు, 3 నోరు, 4 గుదము, 5 ఉపస్థ. అంతరేంద్రియాలు 4: 1 మనస్సు, 2 బుద్ధి, 3 చిత్తము, 4 అహంకారం. వీటన్నిటినీ నియంత్రణలో ఉంచుకోవడం. మనలోని అంతర్గత శత్రువులు 6:
1 కామ, 2 క్రోధ, 3 లోభ, 4 మోహ, 5 మద, 6 మాత్సర్య, వీటిని పోగొట్టుకోవాలి. 6వది ధారణ, మనస్సును నిశ్చల స్థితిలో ఉంచుకోవడం. 7వది ధ్యానం, మనస్సును ఇతరత్రా పోనీయకుండా లక్ష్యంపై నిలపగలగటం. 8వది సమాధి, సమమైన బుద్ధి కలిగి అహంకార పరిత్యాగం చేయడం. ఈ 8 యోగ సాధనకు అత్యంత ముఖ్యమైన అంశాలు. వీటిని ప్రతి వ్యక్తి పాటిస్తే వ్యక్తిగతంగా లాభపడటమే కాకుండా సమాజపరంగా కూడా శాంతి స్థాపన జరుగుతుంది. యోగ సాధనలో అష్టాంగ మార్గం తర్వాత అత్యంత ముఖ్యమైనది సాధన చతుష్టయం. ఇవి వరుసగా నిత్యానిత్య వివేకము, ఇహాముత్ర ఫలరాగ విరాగము, శమదమాది షట్కము, ముముక్షత్వము. యోగ కర్మసు కౌశలం అని అంటారు పతంజలి మహర్షి. అంటే యోగాభ్యాసం చేస్తే మన పనిలో వృత్తిలో కుశలత ఏర్పడుతుంది, చేసే పనిలో మెరుగుదల కనపడి సునాయాసంగా చేయగలం. యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు పతంజలి మహర్షి. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తే మన చిత్తవృత్తులు అంటే మనసు చేసే చంచలాలు క్రమబద్ధీకరించబడతాయి. యోగస్థ కురు కర్మాణి అంటాడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ. నీవు యోగస్థుడివై కర్మలు అంటే చేసే పనులు, కురు అంటే చేయి అని అర్థం. యోగీభవ అర్జున అని గీతాచార్యులు భగవద్గీతలో అర్జునునకు ఉపదేశిస్తాడు. అంటే నీవు యోగివి కమ్ము అని అర్థం. ఇక్కడ అర్జునునకు చెప్తున్నట్లు అన్యాపదేశంగా ప్రతి మానవుడికి బోధిస్తున్నాడన్నమాట. ప్రతిరోజు యోగా చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కలుగుతుంది. సమసమాజ స్థాపన జరుగుతుంది. మనసు ప్రశాంతతకు ధ్యానం అవసరం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటే మనస్సే మన బంధనాలకు మోక్షణకు కారణం అన్నమాట. పూజ్యశ్రీ రవిశంకర్ గారు ప్రతి ఇంట్లో సోఫా సెట్, పెన్నుల సెట్, గిన్నెల సెట్ ఉంటున్నాయి. విద్యార్థులకైతే ఎంసెట్, ఈసెట్, ఎడ్సెట్, పాలిసెట్ ఇలా ఎన్నో సెట్లు ఉన్నాయి. కానీ ఈనాడు మనిషికి మైండ్ సెట్ మాత్రం సరిగా లేదన్నారు. మనం మన మనస్సును నియంత్రించుకోగలిగితే చాలా వరకు ఇబ్బందులన్నీ తీరినట్లే. ముళ్ళును ముళ్ళుతోనే తీసేసినట్లు ఇక్కడ చిత్ర విచిత్ర రీతులు ప్రవర్తించే మనస్సును మన మనస్సుతోనే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా నేర్పరితనం కావాలి. ఇది ఒక యోగ సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈనాడు యువత పెడదోవలు పోవటానికి మనో నియంత్రణ లేకపోవడమే. కాబట్టి ఈనాటి యువతరానికి యోగాభ్యాసం అత్యంత ఆవశ్యకమని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక ఆఫీసులో క్రింది ఉద్యోగులు ఉంటారు. వారిలో ఎవరి మాట ఎవరు వినాలి అంటే అధికారి మాటకు క్రింది ఉద్యోగి శిరస వహించాలి. కానీ విధివశాత్తు ఉద్యోగి అధీనంలోకి అధికారి వెళ్తే ఆఫీసు అక్రమాలకు అన్యాయాలకు నిలయమవుతుంది. అంతే కదా. ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే అధికారి తన బలహీనతల వల్ల క్రింది సిబ్బందికి లొంగిపోతే లోపో చేస్తారు. అట్లే మనసు నియంత్రణలో ఇంద్రియాలు పనిచేయాలి. కానీ నేటి యువతరం ఇంద్రియాల నియంత్రణలోకి మనసు వెళ్ళిపోతుంది. దీనివల్ల వారంతా ఇబ్బందుల పాలవుతున్నారు. సమాజం భ్రష్టుపడుతోంది. దీన్ని మార్చాలంటే ప్రతి వ్యక్తి తన మనసు అధీనంలోకి ఇంద్రియాలు తెచ్చుకోవాలి. దీనికి యోగాభ్యాసం ఒకటే సంజీవని అని చెప్పవచ్చు. ఒక స్వామీజీ నేటి యువతరానికి ఇలా ఉపదేశిస్తారు. రిమూవ్ ద పాయిజన్ ఫ్రమ్ ద బాడీ, రిమూవ్ ద పాయిజన్ ఫ్రమ్ ద మైండ్, రిమూవ్ ద పాయిజన్ ఫ్రమ్ ద ఎమోషన్స్ అని చెప్తారు. వీటి వల్ల యువతరం ఎన్నో అవస్థల పాలవుతున్నారు. శరీరం పాడవడం వల్ల ఆసుపత్రుల పాలు, మనస్సు పాడవడం వల్ల ఇబ్బందుల పాలు అవుతున్నారు. యోగా అంటే శరీరం, మనస్సు, శ్వాస కలిసి ప్రయాణించడం. కానీ ఒకదానికొకటి పొంతన ఉండడం లేదు. ఈ మూడింటిని లయబద్ధంగా కలిపి ప్రయాణించి ఉండేటట్లు చేయడమే యోగా. ఆత్మ పరమాత్మ స్థితికి చేరటం అంతిమ లక్ష్యంగా చెప్పుకోవచ్చు. యోగాసనాలు వేయడం వల్ల శరీరం ఆరోగ్యవంతమవుతుంది. ఉదాహరణకు మనకున్న వాహనం సైకిల్లో, స్కూటర్లో, కారులో ప్రతిరోజు శుభ్రపరుస్తాం కదా. అలాగే మన శరీర మలినాలను ఏ రోజుకు ఆ రోజు శుభ్రపరచుకోవడం ఒక యోగాభ్యాసం వల్లనే సాధ్యం. అలాగే మనం సాధారణంగా తీసుకునేది శ్వాస, నియంత్రణతో తీసుకునేది ప్రాణాయామం. ప్రాణాయామం ద్వారా శ్వాసకోశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మనసు కూడా శుభ్రపడుతుంది. విహంగంగా విహరించే మనసుకు ముకుతాడు లాంటిది ప్రాణాయామం. గాలిపటానికి దారం ఎంత అవసరమో మనసుకు శ్వాస నియంత్రణ అంత అవసరం అన్నమాట. రోజు ధ్యానం చేయడం ద్వారా మనసు, బుద్ధి శుభ్రపడతాయి.
సెల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ల్లో అనవసర విషయాలను డిలీట్ బటన్ ద్వారా ఎలా తొలగిస్తామో అలాగే మనం ఆలోచించి అక్కర్లేని విషయాలను తుడిచివేయడానికి ధ్యానం చక్కగా ఉపయోగపడుతుంది. ధ్యానం వల్ల మనసు శుభ్రపడుతుంది. ఎప్పుడైతే మనసు స్వచ్ఛమవుతుందో వాస్తవికత అర్థమవుతుంది. కెలకలుగా ఉన్న నీటిలో ఏ వస్తువైనా వేస్తే కనిపించదు. అట్లాగే అదే నీరు దాహం తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడదు. అదేవిధంగా మనసు అల్లకల్లోలంగా ఉంటే భగవద్దర్శనం జరగదు. మన మనస్సును మనం ఉపయోగించుకోలేం. ఈనాడు యువతరం మనోనిగ్రహం లేక ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి మన నిత్య కృత్యాలలో ఒక భాగంగా యోగాభ్యాసం కోసం కొంత సమయం కేటాయించాలి. భారత ప్రభుత్వానికి చెందిన ఆయుష్ విభాగం ఇచ్చిన సూచనల మేరకు కొన్ని వ్యాధులు వాటికి ఉపయోగపడే ఆసనాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆసనాలు సుశిక్షితులైన గురువుల ద్వారా మాత్రమే చేయాలి. ఉదాహరణకు 1 అజీర్ణం. దీనికి పశ్చిమోత్తానాసనం, వక్రాసనం, ఉష్ట్రాసనం, సర్పాసనం, మయూరాసనం, సర్వాంగాసనం, మత్స్యాసనం చాలా ఉపయోగపడతాయి. 2 ఎసిడిటీ. దీనికి త్రికోణాసనం, అర్ధచంద్రాసనం, పశ్చిమోత్తానాసనం, యోగముద్ర, అర్ధ మత్స్యేంద్రాసనం ఇవి చాలా ఉపయోగపడతాయి. 3 అల్సర్. వజ్రాసనం, శశాంకాసనం, పవనముక్తాసనం, శవాసనం, యోగనిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రాణాయామం ఇవి చాలా ఉపయోగపడతాయి. అధిక బరువు. ధనురాసనం, సూర్య నమస్కారాలు, కటిచక్రాసనం, పశ్చిమోత్తాసనం చాలా ఉపయోగపడతాయి. అలాగే మధుమేహం. సూర్య నమస్కారాలు, పశ్చిమోత్తానాసనం, గోముఖాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, సుప్త వజ్రాసనం, శశాంకాసనం, భుజంగాసనం, హలాసనం మొదలైనవి ఉపయోగపడతాయి. అధిక రక్తపోటు. పశ్చిమోత్తానాసనం, వజ్రాసనం, సుప్త వజ్రాసనం, పవనముక్తాసనం బాగా ఉపయోగపడతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్కి త్రికోణాసనం, గోముఖాసనం, ఉష్ట్రాసనం, భుజంగాసనం ఉపయోగపడతాయి. నడుం నొప్పికి భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, ఉష్ట్రాసనం బాగా ఉపయోగపడతాయి. ఆర్థరైటిస్కి త్రికోణాసనం, తాడాసనం, అర్ధచంద్రాసనం, నావాసనం, ధనురాసనం ఉపయోగపడతాయి. ఋతు సంబంధ సమస్యలకి పశ్చిమోత్తానాసనం, భుజంగాసనం, ధనురాసనం, హలాసనం, సర్వాంగాసనం, మత్స్యాసనం ఉపయోగపడతాయి. థైరాయిడ్ సమస్యలకి సర్వాంగాసనం, హలాసనం, మార్జాలాసనం బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు కొన్ని వ్యాధులకు మాత్రమే మనం వివరించుకోవడం జరిగింది. మీకున్న వ్యాధి యోగా గురువులకు వివరించి నివారణలు తెలుసుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందండి. కొన్ని ఆరోగ్య సమస్యలకు నివారణగా ప్రాణాయామాలు కూడా తెలుసుకుందాం. ఇవి అనుభవజ్ఞులైన గురువుల ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. 1 కపాలభాతి. దీనివల్ల ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. హై బీపీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 2వది బ్రాహ్మరీ ప్రాణాయామం. మనశ్శాంతి కోసం, ఎక్కువ ఆనందం పొందడం కోసం, పిల్లలకి జ్ఞాపక శక్తికి ఇది చాలా ఉపయోగం. 3వది నాడీ శోధన లేక అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది గుండె జబ్బుల వారికి, నరాలు బలహీనతగా ఉన్న వారికి, మానసిక ప్రశాంతత లేని వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. భస్త్రిక. కుండలిని శక్తి ఉద్దీపనం కావడానికి, ఆస్తమాకి, సమస్త వ్యాధులకు సంజీవిని లాంటిది భస్త్రిక. శీతలీకరణ ప్రాణాయామం. శరీర ఉష్ణోగ్రతలు సమస్థితికి రావాలన్నా, లాలాజల గ్రంథులు ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ శీతలీకరణ ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయో భవేత్, అయుక్తాభ్యాస యోగేన సర్వరోగస్య సంభవ. సరైన రీతిలో ప్రాణాయామం చేస్తే సమస్త రోగాలు నశిస్తాయి. సరైన రీతుల్లో ప్రాణాయామం చేయకపోతే సమస్త రోగాలు సంభవిస్తాయి అని ఈ యోగా శ్లోకానికి అర్థం. ఈ విధంగా ఎన్నో రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అవి ఏ విధంగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయో అనుభవజ్ఞులైన యోగా గురువుల ద్వారా తెలుసుకొని మాత్రమే నేర్చుకోండి. యోగాభ్యాసంలో మరొక విభాగం ముద్రా ప్రాణాయామం. కాయి ముద్రలు, హస్తముద్రలు, నాట్యముద్రలు మొదలైన ముద్రలు ఎన్నో ఉంటాయి. వీటి ద్వారా కూడా రోగాలు నయమవుతాయి. ఇవన్నీ ప్రాచీన ఋషులు మనకి అందించిన అద్భుత విషయాలు. 1 చిన్ముద్ర. ఆధ్యాత్మిక శక్తులకు అలాగే బాగా ఉపయోగపడుతుంది. చూపుడు వేలు, బొటన వేలు కలిపి మిగిలిన వేలు నిటారుగా పెట్టి పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చోవాలి. వాయుముద్ర. శరీరంలోని అన్ని రోగాల నొప్పులను నివారిస్తుంది. చూపుడు వేలు బొటన వేలుతో నొక్కిపెట్టి మిగతా వేళ్ళు నిటారుగా ఉంచాలి. 50 నిమిషాల పాటు ప్రతిరోజు చేస్తే చాలా ఉపయోగపడుతుంది. చాలా శక్తివంతమైన ముద్ర ఇది. చిరాకును తగ్గిస్తుంది. విషవాయువులను
పోగొడుతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దీని మీద ఎంతో పరిశోధన చేసింది. అలాగే దీన్ని ఉదయకాలం 7 గంటల లోపు చేస్తే చాలా బాగుంటాయి. ఆపాన వాయు ముద్ర. సుఖాసనంలో కూర్చుని చూపుడు వేలు బొటన వేలు చివరన పెట్టి, మధ్య వేలు ఉంగరపు వేలు బొటన వేలు చివరిని తాకించి, చిటికిన వేలు నిటారుగా ఉంచాలి. దీనివల్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. తలనొప్పి, అలసిపోవటం, బీపీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇలా 15 నిమిషాలు రోజు చేయటం మంచిది. బొటన వేలు అగ్నితత్వానికి, చూపుడు వేలు వాయుతత్వానికి, మధ్యవేలు ఆకాశతత్వానికి, ఉంగరపు వేలు భూమితత్వానికి, చిటికిన వేలు జలతత్వానికి ప్రత్యేకలుగా యోగశాస్త్రం చెప్పబడింది. అందుకే పాఠశాలల్లో విద్యార్థులు దాహం అనడానికి బొటనవేలు చూపించడం, బాత్రూమ్ అనడానికి చిటికిన వేలు చూపించడం చేస్తూ ఉంటారు. ఇలా పరిశీలనగా చూస్తే ఇదంతా శాస్త్రబద్ధం తెలుస్తుంది. మన పూర్వులు ఎంత జ్ఞానవంతులో మనకు అర్థమవుతుంది. ప్రాణముద్రలు కూడా చాలా రకాలు ఉంటాయి. అవి కూడా అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకుని మాత్రమే నేర్చుకుని ఆచరించాలి. యోగాభ్యాసం గురించి అందరికీ తెలియజేద్దాం. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలతో సహా అందరూ వయసుతో నిమిత్తం లేకుండా నియమం తప్పకుండా ప్రతిరోజు కొంత సమయం యోగాభ్యాసాన్ని కేటాయించి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుదాం. ప్రాణాయామ ప్రక్రియల్లో చాలా శక్తివంతమైనది సుదర్శన క్రియ ప్రాణాయామం. దీన్ని కనిపెట్టినటువంటి వారి ప్రఖ్యాత జగద్గురువులు పూజ్యశ్రీ రవిశంకర్ గారు. దీనివల్ల ఎన్నో రోగాలు నయమవుతున్నాయి. దీనిపై కూడా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ, న్యూరలాజికల్ సైన్సెస్ బెంగళూరు వంటి ఎన్నో సంస్థలు దీనిపై పరిశోధనలు చేసి అత్యంత శక్తివంతమైన ప్రక్రియ సుదర్శన క్రియను ప్రకటించాయి. అందరూ నేర్చుకోండి. కావలసిన వారు సంప్రదించండి. తప్పనిసరిగా సంప్రదించవలసిన సెల్ నంబరు 9290719983. మరొకసారి 9290719983. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. శ్రోతలందరూ ఇంతవరకు మన కలిగొట్ల గోపాల్ శర్మ గారు చెప్పిన యోగా గురించిన విశేషాలు, యోగాలో ఉన్న ప్రక్రియలు, అదేవిధంగా ఎలాంటి ప్రక్రియ దేనికి ఉపయోగపడుతుంది ఏంటి, ఇవన్నీ కూడా చెప్పారు కదా. సో తిరిగి ప్రసారం అయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.